నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శివాజీ ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లో తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చిన శివాజీ టీడీపీ సానుభూతిపరుడిగా రాజకీయాల్లో కొనసాగారు. ఆ తర్వాత అనేక కారణాలతో మళ్లీ నటుడిగా బిజీ కావాలని ప్రయత్నించిన శివాజీ తన కెరియర్ను మళ్లీ తీర్చిదిద్దుకోవడానికి బిగ్ బాస్ షోను వేదికగా ఎంచుకున్నారు. ఇక ఈ షోలో ఎంట్రీ ఇచ్చిన శివాజీ తన క్యారెక్టర్తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. శివాజీ టాప్ 3 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఆ తర్వాత ఇటీవల ఒక వెబ్ సిరీస్లో నటించిన శివాజీకి అతని నటన బాగుందని ప్రశంసలు కూడా అందాయి. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాతకి కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడానికి ఆసక్తి చూపించిన శివాజీ ఆ అవకాశాలను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో తాజాగా శివాజీ బాలకృష్ణ బోయపాటిల కాంబినేషన్లో వస్తున్న ఒక సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న ఒక కీలక పాత్రలో నటించడానికి రంగం సిద్ధమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు శివాజీతో చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. బాలకృష్ణ బోయపాటిల కాంబినేషన్లో ఈ సంవత్సరం ప్రారంభం కాబోయే ఒక సినిమాలో నెగిటివ్ రోల్ చేయనున్న శివాజీ ఈ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని సమాచారం. గతంలో ఒట్టేసి చెబుతున్నతో పాటు మరికొన్ని సినిమాల్లో శివాజీ నెగిటివ్ పాత్రలో నటించినప్పటికీ అప్పుడు పెద్దగా ఆయనకు గుర్తింపు రాలేదు. మరి ఇప్పుడైనా శివాజీ బాలయ్య సినిమాతో గుర్తింపును సాధిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ సినిమాతో శివాజీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని